అయ్యో ఎంత పని చేసేవే. అయ్యో నేను విషయాన్ని ఎలా సమర్థించాలి. నువ్వు వాడితో పారిపోయే కంటే చచ్చుండొచ్చే. ఇంకాసేపట్లో మీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అయ్యో ఇప్పుడే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వాడిలా ఏమి నీకు లవ్ చేయడానికి ఇంకెవరో దొరకలేదా? వాడిని రాని వాడికి ఉంది. ఏంట్రా కట్ట చాలా చిన్నదిగా ఉంది. అదేంటండి మేడం, తిరుపతి నుండి పాండిచేరికి 2 బస్ టికెట్లు, 20 బీర్ బాటిల్స్, 5 బిర్యానీ ప్యాకెట్స్, హోటల్ రూము, ఆటోకి అయ్యే ఖర్చు, అవిగాక కాండమ్స్ ఖర్చు, అన్ని ఖర్చులు పోగా మిగిలింది 4,60,000. నెల మేము సంపాదించే డబ్బులో ఖర్చు చేసుకుని మీకు కట్టేస్తాం మేడం. భలే కిలాడీరా నువ్వు. మేడం జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుంది. థ్యాంక్స్ మేడం. రోజు ఉదయం 6 గంటలకి స్టేషన్ కి రావాలి. వచ్చేస్తా మేడం. స్టేషన్ టాయిలెట్ ని నీట్ గా శుభ్రం చేయాలి. టాయిలెట్ నా మేడం? ఏంటి చెయ్యవా? చేసేద్దాం మేడం, చేసేద్దాం. కంపెనీకి వాడిని పెట్టుకో, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. సరే మేడం. సరే మేడం, సరే మేడం. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? మీరు చెప్పేదే నిజం, మీరు చెప్పేదే నిజం. కన్నా సరే జీప్ ఎక్కండి. కన్నా దొంగ డబ్బుతో కూడా కండములు కొనేసాడు దొంగ నా కొడుకు. అన్ని కండములు యూజ్ చేసేస్తుంటాడా? సార్ ఫోన్ రింగ్ అవుతుంది, తీయండి. ఫోన్ తీయద్దు, ఆ బుల్డోజరే చేసుంటుంది. సార్ మన ఎస్ఐ ఫోన్ చేస్తున్నారు, తీసి ధైర్యంగా మాట్లాడండి సార్. ఎస్ఐ? హలో గీత, పాండిచేరిలోనా? దొరికిందా? సరే సరే సరే, నువ్వు వచ్చే. డబ్బు దొరికిందా? చాలా సంతోషం సార్. అయితే బండి స్టేషన్ పోనేవనా? వద్దు వద్దు, స్టేషన్ వద్దురా. మరి ఎక్కడికి వెళ్ళాలి? పచ్చమేడ పంకజం ఇంటికి. పంకజం నాకు భయంగా ఉంది పాప. అయ్యగారు వచ్చేసారు పాప. ఎందుకు గడుస్తున్నా? పాపకేమైంది? పాప లోపలికి వెళ్ళి గడేసుకుంది. పాప గడేసుకుందా? పాప పంకజం, నీ మన్మధుడిని వచ్చాను. తలుపు తేరు. ఇప్పుడే గుర్తుకొచ్చానా? అది కాదు, 2 రోజులు గవర్నర్ తో టూర్కి వెళ్ళానమ్మా. తెరిసే ఉంది, రండి. జం జం పంకజం, నా బుజ్జి పాప, నా సిట్టి పాప. నా పంకజం ఎందుకు ఏడుస్తుంది? ఈ రోజు ఎందుకు అలిగావమ్మా? దీనికేం తక్కువ లేదు. నీ ముద్దు ముచ్చుడికి మిగతా దానికి మాత్రం కావాలి కదా. నువ్వు మాత్రమే కావాలి. కానీ నువ్వు చేసేవన్నీ నీ పెళ్ళానికే. ఏమైంది పాంకు? నీకు మూడొస్తే తీసుకొచ్చేస్తావు, పని పూర్తవగానే తీసుకెళ్లిపోతావు కదా. ఏంటి ఏమి ఇచ్చాను, ఏం తీసుకెళ్లాను? సీరియల్ చూసి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు స్వామి. లోకంలో ఇలాంటి ఒక నటన నేను ఎక్కడా చూడలేదు. 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నువ్వే తీసుకువెళ్ళిపోయావు కదా. ఏంటే నువ్వు తీసుకుని బీరోలో పెట్టావు కదా? అయితే బీరోలో పెట్టిన డబ్బు ఏమైందయ్యా? ఏమన్నా? డబ్బు కనబడటం లేదా? రేయ్. ఎస్ మేడం. ఏంట్రా వినయం ఎక్కువైపోయింది? మిమ్మల్ని వావర్లా చెయ్యకుండా వచ్చాను మేడం. మర్యాదగా ఇంట్లోనే ఉండాలి. ఈ జిల్లాలో ఎక్కడ దొంగతనం జరిగినా మిమ్మల్ని చితకపది వేలాడదీస్తాను. మీకే చెబుతున్నారు. డబ్బు రెడీ చేసి ఓనర్కి ఇచ్చాక పనిలో జాయిన్ అవ్వండి. సరే మేడం. థ్యాంక్ యూ మేడం.